నమస్తే. మావోస్టు అనంత్ పేరిట ఈ మధ్య కాలంలో 2 లేఖలు విడుదలైనాయి. ఒక వారం క్రితం అనుకుంటా ఒక లేఖ విడుదలైంది. రిక్వెస్ట్ పెట్టిండు. ముగ్గురు ముఖ్యమంత్రులకు, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు. జనవరి అంటే నిన్న కూడా చదువుకున్నాం మనం ఒక లెటరు. ఆ వీడియో కూడా ఉంది. ఆ లెటర్‌లో కూడా గదే చెప్పాడు. జనవరి 1న అందరం లొంగిపోతాం. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అభ్యర్థిస్తూ ఒక లేఖ రాసిండు. మేమంతా చెల్లాచెదురైనాం ఆపరేషన్ కగార్ వల్ల. ఎవరు ఎక్కడున్నారో అర్థమైతలేదు. మేమంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకొని జనవరి 1న పక్కా లొంగిపోతాం. మాకు టైం ఇవ్వండి. మీ భద్రతా బలగాలను కూంబింగ్ చేయకుండా కొంత నిరోధించండి, కాల్పులు జరపకుండా అనేది ఆ లేఖలో ప్రస్తావించి నిన్ననే చదివినాం మనం. ఆ వీడియో కూడా ఉందనుకుంటే ఉంది. మరి ఏమైందేమో తెలియదు కానీ అనంత్ ఇగో ఈయన ఈ సర్కిల్లో ఉన్నాడా అనంత్ లొంగిపోయాడు. నిన్ననే లొంగిపోయాడు మళ్ళా. మరి ఏం జరిగిందో ఏం కథనో తెలియదు కానీ మొత్తమే అయితే లొంగిపోయాడు. అంటే లేఖలకు ప్రతిస్పందన పెద్దగా రాలేదు ముఖ్యమంత్రుల నుంచి. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు కూడా పెద్ద ఏం స్పందించారు ముఖ్యమంత్రులు. ఎందుకంటే హోంమంత్రి అమిత్ షా దాని గురించి వివరణ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు. ఈ స్పందన వచ్చేటట్లేదు. కేంద్రం చాలా సీరియస్గా ఉంది. ఆపరేషన్ కగార్ చాలా దూకుడు మీద ఉంది. వీళ్ళు మన లెటర్లను అసలు పట్టించుకుంటలేరు అని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ నిన్ననే లొంగిపోయాడు. ఒకసారి చదువుతూ నేను మధ్యలో మాట్లాడతా. జనవరి 1న అంతా లొంగిపోతాం, ఆయుధాలు కూడా అప్పగిస్తాం, ఆపరేషన్ కగార్ను నిలిపివేయండి. 3 రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ. 2 లేఖలు విడుదల చేసిండు. ఒక వారం క్రితం ఒక లేఖ, మొన్న ఒక లేఖ విడుదల చేసిండు. నిన్న అంటే మొత్తం 2 లేఖలు అనంత్ పేరిట వచ్చినాయి. ఆ 2 కూడా గివే, మేము లొంగిపోతాం, జర టైం ఇవ్వండి అనేది. మరి ఏమైందో లొంగిపోయాడు. ఆపై గంటలోనే లొంగిపోయిన అనంత్ ఇగో ఈ సర్కిల్లో ఉన్నాడా ఇతనైనా. అసలు ఈ అనంత్ అనే పేరు కూడా దాదాపు వినపడలేదు, చాలా మటుకు వినలేదు చాలామంది. అలియాస్ వికాస్ అంట ఆయన పేరు కూడా, అలియాస్ వికాస్. ఆపై గంటలోనే లొంగిపోయిన అనంత్. మహారాష్ట్రలో అనంత్ సహా 15 మంది లొంగిపోయినట్లు వార్తలు. ఛత్తీస్గఢ్లో మరో 10 మంది అంటగా. అంటే ఆపరేషన్ కగార్ వల్ల మావోస్ట్ ఉద్యమం, మావోస్ట్ పార్టీ కుదేలైపోయింది, కకావికలం అయిపోయింది. మొత్తం అబుజ్మాడు నేషనల్ పార్కు, దండకారణ్యం, బస్తర్ మొత్తం కాలైపోయింది. ఇంకా హిడ్మా చనిపోవడంతో ఓ రకంగా వాళ్ళు ఉద్యమాన్ని మొత్తం విడిచిపెట్టేసారు. లేదు, చర్చలు కూడా లేవు కాబట్టి క్లియర్గా చెప్తున్నాడు అమిత్ షా కూడా, చర్చలు లేవు, దయచేసి లొంగిపోండి లేకపోతే చావండి. మావోస్ట్ ఉద్యమానికి మొన్నటి వరకు మావోస్ట్ ఉద్యమం ఒక దేహం అనుకుంటే దేహంలో ముఖ్య భాగం ఏంది? తలనే తీసేసినాక ఇంకా ఈ మొండే ఉంటే ఎంత లేకపోతే ఎంత. హిడ్మా చనిపోవడంతో అందరూ నిరుత్సాహానికి గురైపోయారు, అందరూ లొంగిపోతున్నారు. మావోస్టుల ఏరివేత అంశంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న వేళ వారి నుంచి కీలక ప్రకటన విడుదలైంది. ఒక్కొక్కరుగా కాకుండా మావోస్టులమంతా ఒకేసారి జనవరి 1, 2026 ఆయుధాలు వదిలి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రకటించింది. అయితే అందుకు జనవరి 1 దాకా కాల్పుల విరమణ పాటించాలని షరతు పెట్టింది. అలాగే తమ భద్రతకు పునరావాస ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ఆయా రాష్ట్రాలు తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు మావోస్ట్ పార్టీ ఎంఎంసి స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట శుక్రవారం ఒక లేఖ విడుదలైంది. అయితే ఈ లేఖ విడుదలైన కొద్ది గంటల్లోనే అనంత్ సహా 15 మంది మావోస్టులు మహారాష్ట్రలోని గోండియా జిల్లా సరిహద్దులు లొంగిపోయారట. ఇగో వీళ్ళంతా వాళ్ళే, అనంత్ అనుచరులు వీళ్ళంతా. శుక్రవారం విడుదలైంది లేఖ. మరి నిన్ననే చేసిన వీడియో. మరి ఏమైందో ఏమో కానీ లొంగిపోయాడు. మొత్తం భయం పుట్టుకున్నది వాళ్ళకు కూడా. ఏం చేస్తాం. ఎక్కడవా లొంగిపోయారు. కాగా అనంత్ రాసిన లేఖలో 3 రాష్ట్రాల సీఎంలకు ఈ లేఖ రాస్తున్నాం. జనవరి 1న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకొని ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలుస్తాం. అప్పటిదాకా 3 రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించి కూంబింగ్లు నిలిపివేయాలి. ఎక్కడ అరెస్టులు, ఎన్కౌంటర్లు వంటి వాటికి పాల్పడవద్దు. కూంబింగ్లు జరిగితే అందరినీ కలవడం కష్టం. మేమే పెద్ద సంఖ్యలో లొంగిపోతాం. సతీష్ దాదా, సోను దాదాలు సీఎంల సమక్షంలో లొంగిపోయినట్లు మేము కూడా ఆయుధాలతో సహా వచ్చి మాకు భరోసానిచ్చే ప్రభుత్వం లొంగిపోతాం. మా లొంగుబాటుపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచే స్పందన వచ్చింది. ఇంకా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల నుంచే స్పందన రాలేదు. వారు కూడా స్పందించాలి. మేము లొంగుబాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఘటనలకు పాల్పడబోం. మా సహచరులందరికీ ఆడియో ద్వారా ఈ విషయం తెలియజేశాం. మావోస్టులు అందరూ లొంగిపోవడానికి బావోఫెంగ్ యొక్క ఫ్రీక్వెన్సీ నెంబర్ 435.715 జారీ చేస్తున్నాం. జనవరి 1లోపు ఉదయం 11 నుంచి 11 గంటల 15 నిమిషాల మధ్య ఒకరితో ఒకరు కనెక్ట్ అయి చర్చించాలని పేర్కొనగా, కాగా జనవరి 1న లొంగిపోతామంటే శుక్రవారం
లేఖ రాసిన మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే లొంగిపోయారు. తనతో సహా 15 మంది అనుచరుల బృందంతో మహారాష్ట్రలోని గోండియా జిల్లా సరిహద్దులు లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. వారి బృందంతో కూడిన ఓ ఫోటో కూడా విడుదలైంది. ఛత్తీస్గఢ్కు చెందిన ఓ జర్నలిస్ట్ ద్వారా అనంత్ బృందం లొంగిపోయినట్లు సమాచారం. మరోవైపు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో శుక్రవారం మరో 10 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారట బస్తర్ ఐజీ సుందరరాజ్ సమక్షంలో. వారిలో దర్బా డివిజన్ ఇన్ఛార్జి చైతు అలియాస్ శ్యామ్ ఉన్నారు. 2013లో సల్వాజుడు నేత మహేంద్ర కర్మన్ హత్య చేసిన ఘటనలో చైతు ప్రధాన నిందితుడు అంట. ఏం లేదు ఇంకా మావోయిస్టు పార్టీ ఉద్యమం అంతా మొత్తం నీరు గారిపోయింది, అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఒక చెట్టు తీసుకుంటే మొదలే పోయినాక కొమ్మలేంది, ఇంకా అట్లే అయిపోయింది. అనంతు నిన్ననే ఒక శుక్రవారం లేఖ రాసిండు, నిన్ననే లొంగి మళ్ళీ నిన్ననే లొంగి మొన్న రాసిన లేఖ నిన్న లొంగిపోయాడు. అంటే కేంద్రం కన్నెర వేస్తే ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేయాలి. వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది, ఏం చేయలేము, మన పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే కేంద్రం దగ్గర అన్నీ ఉంటాయి, ఆయుధాలు, డ్రోన్లు, టెక్నాలజీ. వాళ్ళు నిజంగా ఈ స్థాయిలో ఆపరేషన్ చేస్తారని కూడా ఊహించలేదు మావోయిస్టులు. ఈ స్థాయిలో కేంద్రం ఆపరేషన్ చేస్తుందని ఊహించలేదు. చాలామంది ఎన్కౌంటర్లు చనిపోయారు, చాలామంది లొంగిపోయారు. ఏం చేయలేని పరిస్థితికి ఏం చేయలేము. ఇంకా దేవా లొంగిపో తల్లి అభ్యర్థనంట. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాధవి హిడ్మా ఇటీవల ఎన్కౌంటర్లో మరణించడంతో ఆయన తర్వాత ఆ స్థాయి నాయకుడు బర్సే దేవా అని తెలుస్తుంది. దేవా PLGA మొదటి బెటాలియన్ కమాండర్గా వ్యవహరిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దేవా గురించి తెలుసుకోవడానికి తెలంగాణ మీడియా శుక్రవారం ఛత్తీస్గఢ్లోని ఓయోపారా గ్రామానికి వెళ్ళింది. హిడ్మా దేవా తల్లులు ఇద్దరు అక్క చెల్లెళ్ళని గ్రామస్తులు తెలిపారంట. హిడ్మా తల్లి దేవా తల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళంట, అంటే ఒక తల్లి పిల్లలు. దేవ చిన్నతనంలోనే మావోయిస్టు పార్టీలోకి వెళ్ళారని ఆయన తల్లి సింగే చెప్పారు. దేవకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, పిల్లలు సుక్మా జిల్లాలో చదువుకుంటుండగా భార్య గ్రామంలోనే ఉంటున్నారని తెలిపారు. దేవ లొంగిపోవాలని ఆమె కోరారు. ఇంకా తల్లి కూడా లొంగిపోవని చెప్తుంది. హిడ్మా తల్లి కూడా చెప్పింది, హిడ్మా తల్లి కూడా లొంగిపో నాయన అని చెప్పింది. నీకోసం ఎదురు చూస్తున్నా నేను, లొంగిపో అంటే లొంగిపోలేదు, ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇంకా హిడ్మా అంత స్థాయి దేవకు కూడా ఉందని వస్తున్నాయి వార్తలు. నెక్స్ట్ ఉద్యమాన్ని నడిపేది దేవ అని, బార్సే దేవ అని అంటున్నారు. ఇక వాళ్ళ తల్లి కూడా ఎవరు దేవ తల్లి కూడా లొంగిపో అని చెప్తుంది. అయితే హిడ్మా తల్లి దేవ తల్లి ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళంట. దేవకు ఇద్దరు పిల్లలు ఉన్నారంట, భార్య ఉందంట, భార్య గ్రామంలో ఉందంట, పిల్లలేమో సుక్మా జిల్లాలో చదువుతున్నారట. ఇక లొంగిపోతేనే బెటర్. ఇంక పరిస్థితి బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది, సివియర్గా ఉంది పరిస్థితి. ఇక ఆయన ఎన్కౌంటర్లు చనిపోయిండు హిడ్మా. మరి ఇంక దేవను కూడా టార్గెట్ చేస్తుంది కేంద్రం భద్రతా బలగాలు. లొంగిపోతేనే బెటరు. ఏదేమైనా మావోయిస్టు పార్టీకి ఇక ఎట్లుందంటే ఉద్యమం చివరి దశలో ఉంది, ICUలో ఉన్నట్లుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇంక పెద్దగా ఏం లేరు, పెద్ద తలకాయలు ఇక మొత్తం లొంగిపోయారు. ఇంక దేవ బార్సే దేవ చైతు కూడా లొంగిపోయాడు. మహేంద్ర కర్మన్ హత్య చేసిన ఘటనలో 2013లో సల్వాజుడు నేత, ఆ హత్యలో శ్యామ్ అలియాస్ చైతు కూడా ఆయన కూడా లొంగిపోయాడు. ఇంకేం లేదు, ఇంకా చివరి దశకు వచ్చేసింది. చూద్దాం ఏం జరుగుతుందో. మరి బార్సీ దేవ తల్లి అభ్యర్థనకు మరి లొంగిపోతాడా, మరి హిడ్మలాక ఏమైనా ఎన్కౌంటర్ అవుతాడా తెలియదు, వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.